ఆర్టికల్ 7 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముందో చూద్దాం. ముందుగా చెప్తున్నా ఏంటంటే నేను ఈ ఆర్టికల్స్ అన్ని ఈ కాన్స్టిట్యూషన్ అంతా డైరెక్ట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన పీడిఎఫ్ నుండే చెప్తున్నా. ఎలాంటి బుక్ నేను రిఫరెన్స్ తీసుకోవట్లేదు. డైరెక్ట్గా యూనియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పీడిఎఫ్ నుంచే నేను స్లైడ్స్ కూడా పెడుతున్నాను. సో ఇది చాలా హై క్వాలిటీ మెటీరియల్ అనమాట. సో మనం డైరెక్ట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా రిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేవచ్చు. సో ఇప్పుడు ఆర్టికల్ 7లో ఏముందో చూద్దాం. ఆర్టికల్ 7లో ఏముంటుందంటే దీంట్లో ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయిన సిటిజన్స్ గురించి ఉంటుంది. ఆర్టికల్ 6లో మనం ఏం చూసామంటే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన సిటిజన్షిప్ ఎలా ఇవ్వాలో ఆర్టికల్ 6లో చూసాం. బట్ ఈ ఆర్టికల్ 6లో ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయిన సిటిజన్స్ గురించి ఉంటుంది. March 1, 1947 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ ముందు ఎవరైతే పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యారో ఇండియా నుంచి వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది రిజెక్ట్ అవుతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇండియాకి బార్డర్లో ఉన్న స్టేట్స్ కానీ పంజాబ్, హర్యానా వీళ్ళు ఏంటంటే అప్పుడు పాకిస్తాన్లో కలిసిపోయారు. ఏ డేట్ 1 March 1947 ముందు వీళ్ళు పాకిస్తాన్లో విలీనం అయిపోయారు. కాబట్టి వాళ్ళకి పాకిస్తాన్ సిటిజన్షిప్ దొరుకుతుంది కాబట్టి అక్కడ ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది అనమాట. మళ్ళీ వీళ్ళు తిరిగి ఇండియన్ సిటిజన్షిప్ కావాలనుకుంటే వీళ్ళు పొందొచ్చు. వీళ్ళకి ఆ వెసులుబాటు కూడా ఉంది. ఎలా అంటే వీళ్ళు మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ కావాలి, మాకు పాకిస్తాన్ సిటిజన్షిప్ వద్దనుకుంటే ఆర్టికల్ 6 ద్వారా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వచ్చు. వాళ్ళు రిజిస్టర్ చేసుకొని 6 months ఇండియాలో ఉన్న పర్మనెంట్గా 6 months ఉన్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వచ్చు. ఈ ఆర్టికల్ 6, ఆర్టికల్ 7 ద్వారా మనం ఇవి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ ఆర్టికల్స్లో ఆర్టికల్ 8 చూద్దాం. ఒకవేళ మన ఇండియన్ ఆరిజిన్కి చెందిన పర్సన్ కానీ ఫారిన్లో ఉంటున్నట్టయితే అక్కడ కేవలం అక్కడ రిసైడ్ చేస్తున్న అతను ఇండియన్ ఆరిజిన్కి చెందిన వ్యక్తి, కానీ అతనికి ఇండియన్ సిటిజన్షిప్పే కావాలి, ఫారిన్ సిటిజన్షిప్ వద్దు. ఈ ఆర్టికల్ దీనికి సంబంధించింది అనమాట. ఒకవేళ ఇండియన్స్ ఫారిన్లో వాళ్ళు ఫారిన్ సిటిజన్షిప్ తీసుకోకుండా నాకు ఇండియన్షిప్పే కావాలనుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వచ్చా లేదా? ఫారిన్లో ఉండే వాళ్ళకి ఏమొచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ ఫారిన్ కంట్రీ యొక్క డిప్లొమాట్ ఆఫీస్కి వెళ్ళి, ఎంబసీకి వెళ్ళి, ప్రతి ఫారిన్ కంట్రీలో ఎంబసీస్ ఉంటాయి ప్రతి కంట్రీవి. దాంట్లో ఇండియన్ డిప్లొమాట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవాలి. మేము ఇండియన్స్, మేము ఈ ఫారిన్ కంట్రీలో ఉంటున్నాము, కానీ మాకు ఈ ఫారిన్ కంట్రీ సిటిజన్షిప్ వద్దు, మాకు ఇండియన్ సిటిజన్షిప్పే కావాలని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ చూపించి అప్లై చేసుకుంటే అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది కల్పిస్తారు. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ అబౌట్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనం సెల్ఫ్గా ఏదైనా ఫారిన్ కంట్రీ సిటిజన్షిప్ ఎక్వైర్ చేసుకుంటే మనం ఆ ఫారిన్ కంట్రీకి వెళ్ళి ఆ ఫారిన్ కంట్రీ సిటిజన్షిప్ కానీ మనం పొందినట్లయితే మనకున్న ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే మన కంట్రీ డ్యూయల్ సిటిజన్షిప్ కంట్రీ కాదు, మనది సింగిల్ సిటిజన్షిప్ కంట్రీ. డ్యూయల్ సిటిజన్షిప్ కంట్రీస్ అంటే లైక్ USA, UK ఆ కంట్రీస్కి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఒక కంట్రీకి ఒక సిటిజన్షిప్, స్టేట్కి ఒక సిటిజన్షిప్ అనేది ఉంటుంది. సో మన ఇండియాకి కేవలం సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఉంటే ఈ దేశంలో ఉండాలి, లేకపోతే వేరే దేశంలో సిటిజన్షిప్ ఉండాలి, కానీ 2 సిటిజన్షిప్స్ అనేది ఇంపాసిబుల్ కాదు. అండ్ ఈ సిటిజన్షిప్ వీటి మీద అన్ని పవర్స్, అన్ని అధికారం అంతా ఓన్లీ పార్లమెంట్కే ఉంటుంది. ద టోటల్ పవర్ వెస్ట్ విత్ ఓన్లీ పార్లమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీస్కి వీటి మీద ఎలాంటి పవర్ లేదు. ఈ పవర్స్, అధికారాలన్నీ ఓన్లీ పార్లమెంట్గా ఉంటుంది. 1955 సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం. ఓకేనా. 1962లో దీని మీద ఒక కేసు కూడా నడిచింది. AP గవర్నమెంట్ వర్సెస్ సయ్యద్ మొహమ్మద్ ఖాన్ కేసులో ఏం చెప్పిందంటే కోర్టు, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్ మీద వీటి మీద ఫుల్ అధికారం, పవర్స్ అన్ని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ పార్లమెంట్ మాత్రమే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్కి వీటి మీద ఎలాంటి హక్కు లేదు అని తేల్చి చెప్పింది కోర్టు కూడా. దట్స్ ఇట్ అబౌట్ ఆర్టికల్ 9. మనం ఏదైనా ఫారిన్ కంట్రీ సిటిజన్షిప్ కానీ ఎక్వైర్ చేసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది మనకి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఆర్టికల్ 9 అది చెప్తుంది. థ్యాంక్ యూ. ఆర్టికల్ 10 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే
ఇండియన్ సిటిజన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇండియన్ సిటిజన్. ఒక్కసారి పార్లమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ యాక్ట్ చేసి ఒక పర్సన్ కానీ ఇండియన్ సిటిజన్షిప్ కనుక ఇచ్చేస్తే మళ్ళీ దాన్ని చేర్పులు చేసేంత వరకు కానీ అతనికి ఆ సిటిజన్షిప్ ఫర్ ఎవర్ ఉంటుంది. ఇప్పటివరకు మనం ఆర్టికల్ 5, 6, 7, 8, 9 వాటిని బేస్ చేసుకొని సిటిజన్షిప్ ఇచ్చాం పార్లమెంట్ ద్వారా. ఏమైనా చేర్పులు చేస్తే ఆ ఆర్టికల్స్కి తప్ప వీళ్ళ ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఈ యాక్ట్లకి ఆర్టికల్స్కి 5, 6, 7, 8, 9కి ఏమైనా అప్డేట్ చేసినా చేర్పులు ఏమైనా చేసినా కూడా అప్పుడు మాత్రమే ఆ సంబంధించిన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ చూపించి మనం మళ్ళీ సిటిజన్షిప్ తీసుకోవాలి. ఓకే, అది ఆర్టికల్ 10 చెప్తుంది ఏంటంటే ఇండియన్ సిటిజన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇండియన్ సిటిజన్. ఒక్కసారి సిటిజన్షిప్ ఇస్తే ఎప్పుడైనా ఈ ఆర్టికల్స్ని ఏం అప్డేట్ చేయకపోతే, అమెండ్మెంట్ ఇట్లాంటివి చేయకపోతే ఇది ఎప్పటికీ ఉంటుంది సిటిజన్షిప్ అనేది ఎవరి ఇండివిజువల్కి. దట్స్ ఇట్ అబౌట్ ఆర్టికల్ 10. ఆర్టికల్ 11 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముందంటే ఇప్పటివరకు మనం చేసుకున్న సిటిజన్షిప్ ఆర్టికల్స్ 5 to 10 వరకు చెప్పుకున్న 5 to 10 ఆర్టికల్స్ వరకు వాటిపై పూర్తి అధికారం పవర్స్ కేవలం యూనియన్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ పార్లమెంట్ మాత్రమే వీటి మీద పూర్తి హక్కులు, వీటిని అమెండ్మెంట్ చేయాలన్నా సవరణ చేయాలన్నా కూడా కేవలం పార్లమెంట్ మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 5 to 10 వరకు అనేది ఆర్టికల్ 11 చెప్తుంది. రాష్ట్రాలకు మాత్రం ఉండవు. వీటిని అమెండ్మెంట్ చేయాలంటే కేవలం పార్లమెంట్కే ఉంటుంది. ఎందుకంటే మనది సింగిల్ సిటిజన్షిప్ కంట్రీ కాబట్టి. కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటుందంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే కంట్రీకి ఒకటి స్టేట్కి ఒకటి ఉంటుంది అనమాట. అప్పుడు స్టేట్కు ఉండే సిటిజన్షిప్ అనేది వాళ్ళు కూడా దీని మీద అమెండ్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చేర్పులు చేసుకోవచ్చు. బట్ మన కంట్రీ ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ కంట్రీ కాబట్టి మనది ఈ పవర్స్ అధికారాలన్నీ కేవలం పార్లమెంట్కే ఉంటాయి. దట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్. ఆర్టికల్స్ 5 to 10 వరకు ఏవైనా చేర్పులు చేయాలనిపిస్తే ఖచ్చితంగా పార్లమెంటే చేయాలి అని మనకి ఆర్టికల్ 11 అయితే చెప్తుంది. దట్స్ ఇట్ అబౌట్ ఆర్టికల్ 11. థ్యాంక్ యూ.